హాయ్ ఫ్రెండ్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు, కానీ అది మంచి వాళ్ళ దగ్గర ఉంటేనే మంచిదవుతుంది. రాజ్యాంగం చెడ్డవాళ్ళ చేతుల్లోకి వెళ్తే చెడుగా మారుతుంది. బలవంతుల చేతుల్లోకి వెళ్తే బలంగా, బలహీనుల చేతుల్లోకి వెళ్తే బలహీనంగా రాజ్యాంగం మారుతుంది. భారత రాజ్యాంగం ఎలాంటిది అనేది ఆ రాజ్యాంగంను అమలు చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజలే ఆ రాజ్యాంగంను మంచి వాళ్ళ చేతుల్లో పెట్టాలి. అప్పుడే భారత రాజ్యాంగం సరిగ్గా అమలవుతుంది. భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా భారత రాజ్యాంగంకు లోబడి తయారైనవే. అయితే చాలామంది చెప్తారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని. కానీ నిజానికి చట్టం తన పని తాను చేయాలన్నా, సరిగ్గా పని చేయాలన్నా కూడా ఆ చట్టాన్ని అమలు చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అలా రాజ్యాంగాన్ని కానీ చట్టాలను కానీ సరిగ్గా అమలు చేసేవారు సరిగ్గా ఉన్నప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ నిజానికి చట్టాలు సరిగ్గా అమలవుతున్నాయా చూద్దాం. ఏపీలోని కడప జిల్లా ఓబులవారిపల్లెలో ఒక పేద కుటుంబం ఉంది. తల్లి చంద్రకళ, తండ్రి ప్రసాద్. బ్రతుకు తెరువు కోసం వాళ్ళ 11 సంవత్సరాల కూతుర్ని వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉంచి కువైట్కు వెళ్లారు. అయితే కొన్ని రోజుల తర్వాత 11 సంవత్సరాల పాపని ఆ ఇంట్లో ఉన్న 58 సంవత్సరాల ఒక వ్యక్తి పాప రాత్రి సమయంలో నిద్రపోయేది చూసి ఆ పాప మీద అత్యాచారం చేశాడు. ఆ విషయం తెలిసిన ఆ పాప తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో అతని మీద ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకోకుండా కేవలం సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చివరికి చేసేదేమి లేక ఆ పాప తండ్రి హనుమంతులు కువైట్ నుంచి వచ్చి చట్టాన్ని చేతిలోకి తీసుకుని అత్యాచారం చేసిన ఆ 58 సంవత్సరాల వ్యక్తిని హత్య చేశాడు. బిడ్డకు మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత సమాధిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం? ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా ఎవరికి తెలియదు. నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు ఎవరికి తెలియదు. మా కోయటంతో మాట్లాడుకొని ఒక 4 రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని 2 టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను ఇండియాకు వచ్చిన. కువైట్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను కువైట్కి వచ్చిన. అదే పోలీసులు చట్ట ప్రకారం ఆ రేప్ చేసిన వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదేమో. చట్టాన్ని అమలు చేయడంలో ఇక్కడ పోలీసులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు నిన్న జరిగిన అల్లు అర్జున్ అరెస్టు గురించి మాట్లాడుకుందాం. సంధ్య థియేటర్లో జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ను నిందితుడిని చేస్తూ పోలీసులు అరెస్టు చేశారు. అల్లు అర్జున్కు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. అప్పుడు అల్లు అర్జున్ను జైలుకు తరలించారు. అయితే అల్లు అర్జున్ తరపు లాయర్లు వెంటనే హైకోర్టుకు వెళ్లి తప్పు చేశాడో లేదో తెలియని ఒక వ్యక్తిని జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు అని అల్లు అర్జున్ను వెంటనే బెయిల్ తీసుకురావడం జరిగింది. సరిగ్గా తెల్లారక ముందే అల్లు అర్జున్ను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అల్లు అర్జున్కు న్యాయవాదుల రూపంలో దొరికిన న్యాయం సామాన్య ప్రజలకు దొరుకుతుందా, పేద ప్రజలకు దొరుకుతుందా, సమాజానికి న్యాయం అందించాల్సిన న్యాయవాదులు ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలందరికీ న్యాయం అందిస్తున్నారా అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. నిజంగా న్యాయవాదులు ప్రజలందరికీ సమానంగా చట్టాలను అమలు చేయడంలో సక్సెస్ అవుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా అనేది ముఖ్య విషయం. ఉత్తరప్రదేశ్లో అతుల్ సుభాష్ అనే వ్యక్తి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. చనిపోయే ముందు అతను రాసిన సూసైడ్ నోట్ను మనం పరిశీలిద్దాం. అతుల్ సుభాష్ భార్య అతని మీద విడాకులు కోరుతూ రకరకాల సెక్షన్ల మీద కేసులు పెట్టింది. 3 కోట్ల భరణం కావాలని డిమాండ్ చేసింది. అయితే ఆ కోర్టులో ఈ కేసులను పరిశీలిస్తున్న జడ్జి గురించి సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. జడ్జి తనను 5 లక్షల లంచం అడిగినట్టు చెప్పాడు. లంచం ఇవ్వకపోతే మీరు, మీ ఫ్యామిలీ మొత్తం కూడా కేసులతో తిరగాల్సిందే, నష్టపోవాల్సిందే అని బెదిరించింది. నిజంగా ఎవరి దగ్గర న్యాయం ఉంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి మేడం అని ఆ జడ్జిని ఎంత బ్రతిమలాడినా కూడా అతని భార్య, ఆ జడ్జి ఇద్దరు కలిసి అతన్ని సూసైడ్ చేసుకునేలా చేశారు. అసలు ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు ఇలా తయారైంది, ఎందుకు ఇలా పక్షపాతం చూపిస్తుంది అని తనకు న్యాయం జరిగిన తర్వాతే తన శవానికి అంత్యక్రియలు జరపాలని, లేకపోతే తన శవాన్ని మురికి కాలువలో పడేయండి అని తన కన్నీళ్లతో సూసైడ్ నోట్ను రాయడం జరిగింది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష వేయాల్సిన జడ్జి ఎలాంటి తప్పు చేయని వాళ్ళను కాపాడాల్సిన జడ్జినే తమకు అనుకూలంగా చట్టాలను వాడుకుంటుంటే ఇంకా చట్టాలు సరిగ్గా ఎలా అమలవుతాయి? అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగం సరిగ్గా అమలు కావాలన్నా,
చట్టాలు ఎవరికి చుట్టాలుగా కాకుండా అందరికీ సరిగ్గా అమలు కావాలన్నా అమలు చేసే నాయకులు, అధికారులు, పోలీసులు, న్యాయవాదులు, జడ్జీలు సరిగ్గా అమలు చేసినప్పుడే రాజ్యాంగం కానీ చట్టాలు కానీ సరిగ్గా అమలవుతాయి. అలా చట్టాలు సరిగ్గా అమలు కావాలంటే సరైన నాయకులను, అధికారులను ఎన్నుకునే అవకాశం కూడా మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఓటు ద్వారా అయినా, ఉద్యమాల ద్వారా అయినా సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది.